నాకు మా తల్లిదండ్రులు క్రైస్తవులు, మేమందరం క్రైస్తవులు. మా చిన్నాన్నలు పెద్దనాన్నలు అందరూ క్రైస్తవులు. మా నాన్న పెట్టాడు. ఈ ఇద్దరు కూడా అన్నదమ్ములు క్రైస్తవులు, మిగతా వాళ్ళందరూ హిందువులే. అయినా మా ముగ్గురులో ఐక్యత ఉండేది, ప్రేమ ఉండేది. అది దేవుని బట్టే వచ్చింది ఆ ప్రేమ ఐక్యత. అది ప్రసన్నకు కూడా, అంటే మా అదిన ఊకని వాళ్ళ అత్తమ్మ తీరు భక్తి ఎక్కువ ప్రసన్నకు, ఏం చేసినా కానీ ఆమె కూడా ధైర్యంగా ఉండేది, నేను కూడా ధైర్యంగా ఉంటాను. అంటే పురుషులు రాలేకపోయినా నా రక్త సంబంధం ఎవరు కూడా నశించుకోవద్దనే నా ఆశ. వాళ్ళ కొరకు ఎప్పుడు ప్రేర్ చేస్తే ఆయన చెప్తే ఈ రోజులలో పిల్లలు ఏంటంటే తీసుకోరు. ఇది నీతి మార్గం అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. అది కొందరికి ఇష్టం ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచి మొక్కగా ఉన్నప్పుడే వాళ్ళు అంపుతే అంపబడతారు. అది ఎదిగినాక మానైనప్పుడు అంకమంటే అంగలేదు. అదొక బాధ నాకు మిగిలి ఉన్నది. అది ప్రసన్నకు కూడా మిగిలి ఉంది. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించాలనే ఆశ తనకు ఉంది. అందుకోసం సంఘము, సేవకులు అందరూ కూడా అందిన ప్రార్థనలో వీరి కుటుంబం ఇంకా రక్షణలో ఉండాలి, దేవునిలో ఉండాలని, ఆ ముగ్గురు కుమారులు వచ్చిన కోడలు కూడా రక్షింపబడాలని అది ప్రసన్న ఆశ. నాది కూడా ఆశ. ఎప్పుడైనా షేర్ చేసుకునేది, తనకి ఏదైనా అనిపిస్తే పేరు చెప్పి అత్తమ్మ ఆపాస్తుంది. నేను కూడా మా సంఘ కాబట్టి పేరు చేపించేది. మళ్ళీ మా అల్లుడు కూడా పాస్టరే, ఆయనతో కూడా చేపించేది. ఫోన్లో కాంటాక్ట్ ఉంది. అత్తమ్మ అంటే ఏం కాదమ్మా. నేను చివరి టైంలో తన ఆశపడింది ఏంటంటే నేను బాగా అయితే సేవ చేస్తానని ఆశ ఉంది. కానీ దేవుని చిత్తము ఎట్లా అనిపోయింది బాబా? మరి ఇంతమంది ప్రేయర్ చెప్తే మరి ఎలా అనిపోయింది? దేవుని తెలుసుకుంటే మనం కూడా ఒక రోజు కలుస్తామని మరణకరమైన ఉండాలి. అంతేనా? నేను నా కుటుంబం వీళ్ళందరూ కూడా రావాలని ప్రసన్నలాగా నీతిగా యథార్థంగా జీవించాలి. దేవుల్లో కలవలసిన సంఘానికి అందరితో శాంతి సమాధానంతో మన దేవుడు మనకిచ్చిన ప్రేమను వాళ్ళకి ఏంటిదో మాట్లాడు. హలో వస్తుంది సార్.